సినిమా రాజకీయాలు ప్రమాదకరమైనవని తెలుసుకుని వాటికి దూరంగా ఉండకపోతే ఏ హీరో అయినా నరసింహారాజులా పతనమైపోవలసిందే. అక్కినేని ఎన్టీఆర్ది గుత్తాధిపత్యం అని బహిరంగంగా విమర్శించడమే కాకుండా ఎన్టీఆర్ తెలుగుదేశంకు పోటీగా తాను భారతదేశం పార్టీ పెడతానని నరసింహారాజు ప్రకటించి ఆ రోజుల్లో అందరినీ దిగ్భ్రాంతికి గురిచేశాడు నరసింహారాజు. పొట్టేలు వెళ్ళి కొండను ఢీకొట్టడానికి ప్రయత్నిస్తోందని అన్నారు. కానీ నరసింహరాజు ఎవరి మాటను లెక్క చేయలేదు. తన హిట్ చిత్రాలు, తన నటనా ప్రతిభ పక్కా బలంగా నిలుస్తాయని భావించాడు. తనను ఆంధ్ర కమల్ హాసన్ అంటున్నారు కాబట్టి అదే పేరు తనకు మంచి భవిష్యత్తును కల్పిస్తుందని అనుకున్నాడు. ఎందుకంటే అప్పటికే తూర్పు పడమర, కన్యాకుమారి, జగన్మోహిని, ఇదెక్కడి న్యాయం, రంభా ఊర్వశి, మేనక లాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించాడు. సాధారణంగా వర్ధమాన హీరోలు అగ్ర హీరోల పట్ల భయభక్తులతో వ్యవహరిస్తూ తమ అభివృద్ధికి వాళ్ళ ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటారు. కానీ నరసింహరాజు అలా ఆలోచించలేదు. సినిమా పరిశ్రమ రెండు గ్రూపులుగా మారడానికి అగ్ర హీరోలు అక్కినేని ఎన్టీఆర్ఏ కారణమని, వాళ్ళ ఆధిపత్యం వల్లే తక్కిన హీరోలు పైకి రాలేకపోతున్నారని బాహాటంగా ప్రకటించి దుస్సాహసం చేశాడు. దాంతో నరసింహరాజు లాంటి హీరోతో సినిమా తీస్తే దానికి బిజినెస్ జరగదని అన్ని వర్గాల వారు అతని ధోరణిని వ్యతిరేకిస్తున్నారనే టాక్ ఇండస్ట్రీలో మొదలైంది. అంతే, ఆ దెబ్బతో నరసింహరాజు సినిమాలన్నీ పోయాయి. ఈ పరిణామానికి షాక్ అయిన ఆ హీరో మరో మార్గం లేక ఆ తర్వాత బుల్లితెరనే ఆశ్రయించాల్సి వచ్చింది. ఇప్పటికీ అదే పరిస్థితి అతనిది.